PVSI ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ వీడియో సిరీస్ ద్వారా మిమ్మల్ని కలవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మనం PBSలో ఏ విధంగా ఒక వాక్య భాగాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మన జీవితాలకి అన్వయించుకుంటూ దాన్ని ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఎలా మనం అధ్యయనం చేయాలనే విషయాన్ని చూసాం. అదేవిధంగా GBSలో ఏ విధంగా ఆ వాక్య భాగాన్ని ప్రశ్నల రూపంలోకి మార్చి ఆ ప్రశ్నల్ని చక్కగా ఒక గ్రూప్గా కూర్చొని బైబిల్ స్టడీని నడిపించాలి అనే విషయాన్ని కూడా చూసాం. దాని కంటిన్యూషన్గా ఈరోజు ఈ సెషన్లో BBS ఒక BBSని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎలాగో ఒక BBSని క్వశ్చన్ ఫామ్లోకి మార్చొచ్చు అనే విషయాన్ని చూడబోతున్నాం. ఒకవేళ ఒక స్టూడెంట్ కాల్ చేసి అన్న నెక్స్ట్ వీక్ మీరు మా హాస్టల్కి వచ్చి BBS తీసుకోవాలన్నా అని చెప్పినప్పుడు మనం ఎలా మొదలు పెడతాం, ఎక్కడి నుంచి ఆలోచిస్తాం, ఏ విధమైన టాపిక్ సెలెక్ట్ చేసుకుంటాం. చాలాసార్లు నాకు కూడా అత్యంత కష్టమైనటువంటి విషయం ఏంటంటే అన్న BBSకి రండి అని అనగానే వీళ్ళకి ఏం చెప్పాలి అని చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అయితే నేను బహుశా ఇలా మొదలు పెట్టాలని అనుకుంటా ఉన్నాను. మంజులకు కూడా తన సెషన్లో చెప్పినట్టుగా మొట్టమొదటిగా మనం ఆ గ్రూప్కి ఏ విధమైనటువంటి టాపిక్ చెప్తే బాగుంటుంది, వాట్ ఈస్ ద టాపిక్, అంశం ఏమిటి అనే దాన్ని మొట్టమొదటిగా నిర్ణయించుకోవాలి. ఈ అంశం అనేది అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ఆత్మీయ స్థితిని బట్టి, వాళ్ళ నమ్మకాలను బట్టి, వాళ్ళు కొత్త విశ్వాసులా, చాలా ఎక్స్పీరియన్స్డ్ విశ్వాసులా, వాళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి నీడ్ ఏంటి, వీటన్నిటిని బట్టి ఆలోచన చేసి స్పెసిఫిక్గా ఒక అంశాన్ని మనం నిర్ణయిస్తాం. మనం నిర్ణయించినటువంటి అంశాన్ని మన మైండ్లో అలాగే ఉంచేసుకోకుండా దాన్ని పేపర్ మీద స్పష్టంగా రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఆ అంశానికి తగినటువంటి వాక్య భాగాన్ని తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక EBS అయితే నిజమైనటువంటి నేస్తం అనేటటువంటి అంశం చాలా బాగుంటుంది. అదేవిధంగా BBSకి బహుశా వ్యక్తిగత శ్రద్ధ అనే దాన్ని ఒక అంశంగా పెట్టుకోవచ్చు. అంశం అంటే ఏంటి అని అవగాహనకు రావడానికి ఈ రెండింటిని నేను ఎగ్జాంపుల్స్ గా చెప్తా ఉన్నాను. అలాగే కొన్నిసార్లు మన BBSలో ఒక పర్టికులర్ బుక్ ని స్టార్ట్ చేసి దాన్ని కంటిన్యూస్ గా కొనసాగిస్తూ స్టడీ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఈవెన్ EGF కాంటెక్స్ట్ లో కూడా చాలా సార్లు ఒక బుక్ ని మొదలుపెట్టి వెళ్తూ ఉంటాం. అప్పుడు మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు అన్న మీరు ఈ ప్యాసేజ్ నుంచి మీరు బైబిల్ స్టడీ తీసుకోవాలి అని చెప్తారు. కాబట్టి అప్పుడు మనం టెక్స్ట్ ఆల్రెడీ ఇవ్వబడింది కాబట్టి టెక్స్ట్ లో నుంచి మనం అంశాన్ని బయటకు తీసుకొని రావాల్సి వస్తుంది. టెక్స్ట్ ని మనం బాగా PBS చేసుకొని వ్యక్తుల పరిస్థితులను కూడా అర్థం చేసుకొని ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఒక చక్కటి అంశాన్ని, ఉద్దేశాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి టాపిక్, టెక్స్ట్, అంశం, పాఠ్య భాగం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో నుంచి ఉద్దేశాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంశానికి ఉద్దేశానికి తేడా ఏంటి? అంశం ఉద్దేశం ఒకటే కాదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉండొచ్చు. ఉద్దేశం లేదా లక్ష్యం అని అంటే నేను ఈ బైబిల్ స్టడీ తీసుకున్న తర్వాత ఆ గ్రూప్ మీద ఏ విధమైనటువంటి ప్రభావం కలుగుతుంది, నా బైబిల్ స్టడీకి వచ్చినటువంటి విద్యార్థి లేకపోతే గ్రాడ్యుయేట్ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్తాడు అనే దాన్ని పర్పస్, లక్ష్యం నిర్ణయిస్తుంది. కాబట్టి పర్పస్ ని కూడా చాలా స్పష్టంగా రాయాలి. కొన్నిసార్లు కొన్ని టెక్స్ట్లకి అంశము, ఉద్దేశం కలిసిపోయే ఒకటిగా కూడా ఉండొచ్చు. కాబట్టి ఒకవేళ ఇందాకటి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే నిజ స్నేహితుడు అనే అంశాన్ని నేను EBS తీసుకుంటా ఉంటే దాని ఉద్దేశం బహుశా ఇలా రాసుకోవచ్చు: విద్యార్థి యేసుక్రీస్తుల వారు శక్తివంతమైన దేవుడు మాత్రమే కాదు, ఆయన శ్రద్ధ కలిగినటువంటి స్నేహితుడు, కనుక నేను ఆయనతో సంబంధం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుంటాడు అనేది నా ఉద్దేశం. అదేవిధంగా BBSలో ఒకవేళ వ్యక్తిగత శ్రద్ధ అనేది నేను తీసుకునేటటువంటి అంశం అయితే నా ఉద్దేశం బహుశా విద్యార్థి వ్యక్తిగత శ్రద్ధ అంటే ఏంటి, ఎలా చూపించాలి అని నా బైబిల్ స్టడీ ద్వారా తెలుసుకొని వ్యక్తిగత శ్రద్ధ చూపించాలని నిర్ణయం తీసుకొని బయటకు వెళ్ళాలి అనేది నా ఉద్దేశం. సో అంశానికి, ఉద్దేశానికి కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, అయితే ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ ని తీసుకొని అందులో నుంచి ఒక అంశాన్ని తీసుకొని అందులో నుంచి ఒక ఉద్దేశాన్ని తయారు చేసుకొని కూర్చున్న తర్వాత ఆ టెక్స్ట్ ని నేను చక్కగా PBS చేసుకొని ఆ టెక్స్ట్ లో ఉన్నటువంటి విషయాలన్నిటిని నా జీవితానికి అన్వయించుకున్న తర్వాత ఇప్పుడు GBS లో మొదటి స్టెప్ ని దాటేశాను. రెండవ స్టెప్ లో ఆ టెక్స్ట్ లో ఉన్నటువంటి విషయాన్ని అంతటిని
గుంపుకి అర్థమయ్యేటట్టుగా, గ్రూప్ కి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, జనరల్ గా నేను ఈ టెక్స్ట్ లో నుంచి ఒక 15-20 పాయింట్స్ ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. కానీ వాటన్నిటిని జనరల్ గా గ్రూప్ అర్థం చేసుకోలేదు. గ్రూప్ వాక్య భాగాన్ని మొత్తాన్ని గుర్తుపెట్టుకోలేరు. కాబట్టి వాక్య భాగాన్ని మొత్తాన్ని సమరైజ్ చేస్తూ ఒక 3 పాయింట్స్ లేదా ఒక 4 పాయింట్స్ ఒక అవుట్ లైన్ గా కనుక మనం వాక్య భాగాన్ని మార్చితే చాలా బాగుంటుంది. ఈ అవుట్ లైన్ అనేది నేను తీసుకున్నటువంటి అంశాన్ని లేకపోతే ఉద్దేశాన్ని యాంప్లిఫై చేసి చెప్తుంది. నిజ స్నేహితుడు అనేటటువంటి హెడ్డింగ్ పెట్టుకుంటే నిజ స్నేహితుడికి ఉండవలసిన లక్షణాలు టాపిక్ నెంబర్ 1 అవ్వచ్చు అందులో. అదేవిధంగా నిజ స్నేహితుడు, యేసుక్రీస్తు నిజ స్నేహితుడిగా తను చూపించినటువంటి శ్రద్ధ ఏంటి అనేది 2వది అవ్వచ్చు. ఆ విధంగా మనకున్నటువంటి టెక్స్ట్ లో నుంచి వాక్య భాగంలో నుంచి కొన్ని పాయింట్స్ ని, సబ్ పాయింట్స్ ని మనం బయటకు తీసుకొని రావాలి. నేను ఈరోజు ఈ కొద్దిగా ఇంట్రొడక్షన్ తోటి తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 10 వచనాలని తీసుకోవాలని అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు మీ దగ్గర కనుక మీ బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి ఓపెన్ చేయండి. ఇది చాలా చిన్న పాఠ్య భాగం. మీరు కూడా బహుశా ఈ వీడియోని ఒక్కసారి పాస్ చేసి ఈ టెక్స్ట్ అంతటిని చదివితే చాలా బాగుంటుంది. మీ స్క్రీన్ మీద కూడా ఈ టెక్స్ట్ వస్తా ఉంది. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 10 వచనాలను చూసిన తర్వాత ఈ విషయాలన్నింటినీ మనం చక్కగా చదివిన తర్వాత ఇందులో నుంచి ఏ విధమైనటువంటి అంశాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని అనేక యాంగిల్స్ లో నుంచి అనేక సార్లు నేను బైబిల్ స్టడీ కింద విన్నాను, ప్రసంగాల కింద విన్నాను. అయితే నాకు ఇవ్వబడినటువంటి గ్రూప్ ని దృష్టిలో పెట్టుకొని నేను ఆలోచన చేసి చూసినప్పుడు ఇందులో నుంచి వచ్చినటువంటి అంశం 6వ వచనంలో వస్తా ఉంది. వీరు అకయలోను మాసిదోనియాలోను విశ్వాసులందరికీ మాదిరి అయ్యారంట. సో విశ్వాసులందరికీ మాదిరి అయ్యారు. మాదిరి, మోడల్ అనేది నేను అంశంగా తీసుకున్నాను. కాబట్టి ఈ రోజు ఈ తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఉన్నటువంటి పాఠ్య భాగానికి సరిపడినటువంటి అంశం మోడల్ సెల్. కాబట్టి నా బైబిల్ స్టడీకి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మోడల్ సెల్ అంటే ఏంటి, ఒక మాదిరి గుంపు ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటాడు. అయితే ఇందులో నుంచి అవుట్ లైన్ ఎలా వస్తుంది, మీ స్క్రీన్ మీద చూసినప్పుడు నేను 4 కలర్స్ తీసుకొని వచ్చాను. నేను ఆ పాఠ్య భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ పాఠ్య భాగంలో నుంచి 4 ముఖ్యమైనటువంటి విషయాలని ఆ స్టూడెంట్ నేర్చుకొని బయటకు వెళ్ళాలనేది నా ఉద్దేశం. మొట్టమొదటిగా చూసినప్పుడు ఆ మోడల్ సెల్ గా ఉన్నటువంటి తెస్సలోనికలు ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉన్నారు. విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, ప్రభు అయిన యేసుక్రీస్తు నిరీక్షణతో కూడిన ఓర్పు అనే దాన్ని చూసినప్పుడు అది ఒక పాయింట్ కింద పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి మోడల్ సెల్ ఎలా ప్రారంభమైంది, దానికి అపోస్తలుడైన పౌలు చాలా బ్యూటిఫుల్ గా ఇస్తున్నటువంటి కారణాలు గ్రీన్ కలర్ లో నేను హైలైట్ చేశాను. అదే విధంగా ఆ మోడల్ సెల్ కి ఒక ఉపద్రవం వచ్చింది, ఒక టెస్ట్ వచ్చింది. దాని గురించినటువంటి విషయాల్ని ఒక సబ్ హెడ్డింగ్ గా పెట్టుకోవచ్చు. చివరిగా వాళ్ళు మోడల్ సెల్ గా ఉన్నందువల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి అనే దాన్ని రెడ్ లో నేను హైలైట్ చేశాను. దాని 4వ పాయింట్ కింద మనం చూడొచ్చు. కాబట్టి దాన్ని పారాఫ్రేజ్ చేసి చక్కగా హెడ్డింగ్స్ పెడితే మొదటిది మాదిరి గుంపు గుణగణాలు, మోడల్ సెల్ క్యారెక్టరిస్టిక్స్ కింద చూడొచ్చు. 2వది మాదిరి గుంపు ఆరంభం, 3వది మాదిరి గుంపుకు వచ్చిన పరీక్ష, 4వది మాదిరి గుంపు ద్వారా వచ్చినటువంటి ఫలితాలు. సో ఈ 4ని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు క్వశ్చన్స్ ఫామ్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలి. అయితే ఒకవేళ నేను చేస్తా ఉన్నాను కానీ నాకు పాఠ్య భాగంలో నుంచి ఇలాంటి అవుట్లైన్ ఏమి రావట్లేదు అని అంటే అవుట్లైన్ మ్యాండేటరీ ఏమీ కాదు. అవుట్లైన్ లేకపోయినా కానీ మనం చక్కగా పీబీఎస్ చేసుకొని మనకి విషయం సారాంశం అర్థమైన తర్వాత టాపిక్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ రాసుకోవడానికి ముందుకు వెళ్ళచ్చు. అయితే ప్రశ్నలు ఎలా ఉండాలి అనే దాన్ని నేను ప్రశ్నలు చూపించబోయే ముందు 1-2 ముందు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. చాలాసార్లు నేను గమనిస్తా ఉన్నప్పుడు ప్రశ్నలు చక్కగా ఉన్నాయా లేదా, ఈ ప్రశ్న బాగానే ఉందా, యావరేజ్ గా ఉందా, సూపర్ గా ఉందా అని చెప్పడానికి బహుశా నేను అంటాను క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఎంత చక్కగా ప్రశ్నలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలని అంటే మొట్టమొదటిగా ప్రశ్న ఎప్పుడైనా సరే స్పష్టంగా సూటిగా ఉండాలి. ఆ వాక్య భాగం నుంచి తీసుకుంటే మొట్టమొదటిలో ఉన్నటువంటి 1-2 వచనాలని ఆధారంగా చేసుకొని ఒక ప్రశ్నని ఇలా రాశాను అనుకోండి. పౌలును, సిల్వానును, తిమోతియును దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకున్నట్టు వారి ప్రార్థనల యందు తెస్సలోనికల సంఘం గురించి ఏమి చేయుచుండెను అనే ప్రశ్న అడిగా అనుకో, ఆ ప్రశ్న నాకే సరిగా అర్థమైనట్లేదు. అదే ఈ ప్రశ్నని స్పష్టంగా సూటిగా చెప్పాలి అని అంటే అపోస్తలులు తెస్సలోనికల విషయంలో ఏం చేస్తున్నారు చాలా స్పష్టంగా ఉంది. ఈ 2 ప్రశ్నలకి భావం ఒకటే.
కాబట్టి మనం ప్రశ్నని స్పష్టంగా సూటిగా తయారు చేయడం చాలా అవసరము. స్పష్టత ఉండాలి. అంటే నేను ఏం అడుగుతున్నాను అనేది ఖచ్చితంగా చెప్పాలి. అపోస్తలులు ఏం చేస్తున్నారు అంటే స్పష్టంగా లేదు, అక్కడ ఆన్సర్ చాలా వేగ్గా వస్తుంది. అపోస్తలులు తెస్సలోనికీయుల విషయంలో ఏం చేస్తున్నారు అనేది స్పష్టత ఉంది. సూటిగా ఉండటం వల్ల అంటే పౌలును, సిల్వారును, తిమ్మోతియు దేవుని ఎదుట మానక జ్ఞాపకం రౌండ్ అబౌట్ లేకుండా ఉన్నట్టుగా కనపడతా ఉంది. అదే విధంగా ప్రశ్నలు మనం అడుగుతూ ఉన్నప్పుడు గుంపు సమాధానాలు చెబుతూ ఉంటే ఆ సమాధానాలను బట్టి మన అవుట్ లైన్ ఫామ్ అవుతూ ఉంటుంది. నేను అవుట్ లైన్ లో 4 పాయింట్లు పెడతా ఉన్నాను. నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, వాళ్ళు సమాధానాలు చెప్తా ఉంటారు. ఆ అవుట్ లైన్ లో ఉన్నటువంటి 4 పాయింట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఫామ్ అవుతా ఉంటాయి. సో ఆ విధంగా మనం ప్రశ్నలు చేయాలి. అదేవిధంగా ప్రశ్నలు ఆలోచన చేయాలి. ముందుకు వెళ్లే కొద్దీ చాలా సమాచారాన్ని రాబట్టాలి. ప్రేమ లేని ప్రయాస కూడా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు చాలా ఆలోచిస్తారు, ఎక్కువ సమాచారం చెప్పాల్సి వస్తుంది. సో అలాగా మనం థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ని ఆలోచన చేయొచ్చు. అదేవిధంగా వాక్య భాగంలో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని, ప్రతి పదాన్ని కవర్ చేయాలనేటటువంటి టెంప్టేషన్ నుంచి మనం బయటకు రావాలి. మనం అడిగేటటువంటి ప్రశ్న మన ధ్యేయాన్ని బట్టి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, శీలా సిల్వాను తేడా ఏమిటి, అందులో ఉన్నటువంటి గ్రీకు పదం ఒకటేనా అనే ప్రశ్న చాలా మంచి ప్రశ్న. కానీ మోడల్ సెల్ గురించి వాళ్ళకు నేర్పిస్తా ఉన్నప్పుడు శీలకి సిల్వానికి తేడా ఉందా లేదా అనేది ఈ పర్టికులర్ పాఠ్య భాగం విషయంలో అంత సమంజసమైన ప్రశ్న కాదేమో. కాబట్టి ఈ ప్రశ్నను నేను ఉపయోగించకుండా ఉంటే మంచిది. కాబట్టి ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకే రకమైనటువంటి మూస ప్రశ్నలు వేయకూడదు. కొన్నిసార్లు కొన్ని బైబిల్ స్టడీలో నేను కూర్చొని చూస్తా ఉన్నప్పుడు ఈ వచనాన్ని బట్టి ఏం నేర్చుకున్నాం, తమ్ముడు 3వ వచనం చదువు, తమ్ముడు 3వ వచనం చదివాడు, చెప్పండి అందరూ ఈ వచనాన్ని బట్టి ఏం నేర్చుకున్నాం, ఈ వచనాన్ని బట్టి ఏం అర్థమైంది. ఇదే ప్రశ్న, ఒకటే ప్రశ్న, వాక్యం చదివించడం, ఈ వచనాన్ని బట్టి ఏం అర్థమైంది అని అంటాం. అవి అంత సమంజసమైన ప్రశ్నలు కాదేమో అని నేను అనుకుంటాను. ప్రశ్న అక్కడ ఉన్నటువంటి విషయాన్ని బట్టి డైవర్స్ గా, క్రియేటివ్ గా ఉంటే చాలా బాగుంటుంది. ప్రేమ లేని ప్రయాస ఉంటుందా అని అనటానికి, ఆ వచనం చదివించి ఈ వచనాన్ని బట్టి ఏమి నేర్చుకున్నాం అని అనటానికి చాలా తేడా ఉన్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి ఒక రకంగా అవుట్ లైన్ కింద చూస్తే ఈ విధంగా 2 విధాలుగా మనం అవుట్ లైన్ ని మనం పెట్టుకోవచ్చు. చివరిలో ఒక చక్కటి ముగింపు, ఒక చక్కటి సారాంశం, ఒక శక్తివంతమైనటువంటి ఉదాహరణ చెప్పి ముగిస్తే మన బైబిల్ స్టడీస్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. కాబట్టి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆ వాక్య భాగాన్ని నా గ్రూప్ కి పరిచయం చేస్తూ ఈ విధమైనటువంటి ప్రశ్నలు నేను తయారు చేశాను. మొట్టమొదటిగా ఉపోద్ఘాతం, ఊరికే క్రియేటివ్ గా నేను ఇలా చెప్పచ్చు. నిన్ననే మన ఈయూకి ఒక లెటర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందా నేను ఓపెన్ చేసి చూసినప్పుడు ఢిల్లీ నుంచి జనరల్ సెక్రటరీ గారు ఒక లెటర్ రాశారు. అది ఓపెన్ చేసి చూస్తే మీ హెచ్సియు ఈజీఎఫ్ మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఈజీఎఫ్ కి మోడల్ గా ఉంది అని రాశారు. నాకు చాలా ఆనందం వేసింది. అరే, మనం ఈజీఎఫ్ గా కొద్ది మంది ఉన్నాం, మనకి దేశంలో ఉన్న ప్రతి ఈజీఎఫ్ కి మోడల్ గా ఉందా, ఎంత బాగుంది అని అనిపించింది. మీకు కూడా బాగుందని అనిపించిందా? సో ఈ విధంగా మనం మొదలుపెట్టి మోడల్ గా ఉండటం అనేది చాలా మంచిది. తెస్సలోనికీయులు అలాగే మోడల్ గా ఉన్నారు. అలాగే మోడల్ గా వాళ్ళు ఎలా తయారవగలిగారు, అలాగే మనం ఎలా ఉండగలం అని చూస్తూ మనం ఈ పీబీఎస్ ని చేద్దాం, లేదా ఈ బైబిల్ స్టడీలోకి వెళదాం అని చెప్పేసి మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. ఆ తర్వాత ఈ పత్రిక ఎవరికి రాశారు అనేది మొదటి ప్రశ్నగా జనరల్ గా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎందుకంటే ఆ బుక్ నేను మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తా ఉన్నాను కాబట్టి. ఆ తర్వాత నేను మొట్టమొదటిగా టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో టాపిక్ నేను డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఈ రోజు మనం మోడల్ సెల్ అనే దాన్ని చూస్తున్నాం ఈ మొదటి 10 వచనాల్లోని. లేదా ఈ తెస్సలోనికే సంఘం వారు ఎన్ని సంఘాలకు మాదిరిగా ఉన్నారు అనే ఒక ప్రశ్న అడిగి అప్పుడు వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు, వాళ్ళు చూడటం మొదలు పెడతారు. అంటే నీ గుంపు ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి ఈజీఎఫ్ లెవెల్లో అయితే ఇలాంటి ప్రశ్న ద్వారా బహుశా మోడల్ సెల్ అనే థీమ్ ని పరిచయం చేయొచ్చేమో అని అనుకుంటాను. ఆ తర్వాత ఎప్పుడు, ఎలా తెస్సలోనికే సంఘం ప్రారంభమైంది, ఎలా కొనసాగుతుంది అనేది నెక్స్ట్ ప్రశ్న అవచ్చు. ఇది నా అవుట్ లైన్ లో మొట్టమొదటి పాయింట్ బయటకు తీసుకొని వస్తుంది, మీరు గమనిస్తే చూడొచ్చు. సో ఎప్పుడు ప్రారంభమైంది అనేది క్లోజ్డ్ ఎండెడ్ ప్రశ్న, ఎలా ప్రారంభమైంది అనేది ఓపెన్ ఎండెడ్ అయిపోయింది. సో కాబట్టి ప్రశ్నని నేను ఎలా డైవర్సిఫై చేస్తున్నానో మీరు గమనిస్తూ ఉండొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, అక్కడ వారిలో కనపడేటటువంటి 3 లక్షణాలు ఏంటి, అవి ఏ 3 విలువల్లో నుంచి బయటకు వస్తున్నాయి చాలా స్పష్టంగా
స్పష్టంగా ఉంది. లేదా మనం డైరెక్ట్ గా అవి వచ్చిన చదివి అక్కడ ఉన్నటువంటి 3 లక్షణాలు ఏంటి అని అనొచ్చు. కానీ 3 లక్షణాలు ఏంటి, అవి ఏ 3 క్రైస్తవ విలువల్లో నుంచి బయటకు వస్తున్నాయి అని అన్నప్పుడు వాళ్ళు చాలా చక్కగా ఆ యాంగిల్లో ఆలోచించడానికి ముందుకు వెళ్తారు. ఆ తర్వాత ఆ లక్షణాల గురించినటువంటి స్పెసిఫిక్ క్వశ్చన్స్, ప్రోబింగ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ లేబర్ వితౌట్ లవ్? లేబర్ వితౌట్ లవ్ ఉంటుందా? ఎలా ఉంటుంది? ఎక్స్ప్లెయిన్ చేయండి అని అనొచ్చు. సో అక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ పెట్టాను, అవన్నీ నేను చదవట్లేదు, కానీ మీరు ఆలోచన చేయొచ్చు. అదేవిధంగా మనము దీన్ని అప్లికేషన్ లెవెల్లోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ రోజుల్లో మనం విశ్వాసంతో కూడిన పనులు చేస్తున్నామా, విశ్వాసంతో లేని పనులు చేస్తున్నామా? అలాంటి మీరేమైనా మీ ఈజీఎఫ్ కాంటెక్స్ట్ లో గమనించారా? మీ అనుభవంలో నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అని అనొచ్చు. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని మన జీవితానికి అన్వయిస్తూ ఈ ప్రశ్నని అడగడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే, మన గుంపు కూడా మాదిరిగా ఉండాలంటే ఇలాంటి లక్షణాలను మనం కలిగి ఉండాలి. అయితే ఈ లక్షణాలని మీ మాటల్లో మీరు మాకు చెప్పండి, లేదా మనం ఇప్పుడు డిస్కస్ చేసిన లక్షణాలు సమరైజ్ చేసి చెప్పండి అంటే ఇది ఇంటర్మీడియట్ గా మనం సమరైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి బాగానే ఉంటుంది. అదేవిధంగా ఒక మంచి సంఘం ప్రారంభించబడాలంటే ఏమి అవసరం, ఈ పాఠ్యభాగంలో మీరేం గుర్తించారు అని అడగచ్చు. అదే విషయాన్ని మన జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు, మన బైబిల్ స్టడీ లెవెల్లోకి తీసుకొచ్చినప్పుడు, ఈ రోజు మన కళాశాలలో ఒక చక్కటి బైబిల్ స్టడీ మొదలు పెట్టాలంటే ఎలాగ మనం మొదలు పెట్టాలి అని మనం మాట్లాడచ్చు. ఆ తర్వాత వారికి శ్రమ వచ్చింది. ఇక్కడ చూడండి, నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే వారికి ఏం వచ్చింది అని అడగాల్సిన అవసరం లేదు, మనం చాలా ముందుకు వెళ్ళిపోయాం. వారికి శ్రమ వచ్చింది, అయినా వాళ్ళు మాదిరి జీవితం జీవించారు. మనకి ఎలాంటి శ్రమలు వస్తున్నాయి, వాటిని మనం ఎలా ఎదుర్కొంటాం? అక్కడ విషయం చాలా స్పష్టంగా ఉన్నప్పుడు దాని మీద కూడా మనం ప్రశ్న వేసి సమయాన్ని మనం పోనించుకోవాల్సిన అవసరం లేదేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. వారి మాదిరికి ఫలితం ఏంటి? చివరిగా మోడల్ సెల్ రిజల్ట్స్, వారి మాదిరికి ఫలితం ఏంటి? మన గుంపు ఒకవేళ మాదిరిగా ఉంటే, మన బీబీఎస్ లో ఉన్నటువంటి మనం ఒక మాదిరి గుంపుగా ఉంటే ఫలితం ఏంటి అని మనం అడగచ్చు. ఈ విధంగా ఫలితంలో ఉండటానికి నీ భాగం ఏంటి, నీ భాగం ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు? చాలా పర్సనల్ ఇంట్రోస్పెక్టివ్ క్వశ్చన్. దీన్ని మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఆలోచించుకోవచ్చు అని కూడా చెప్పచ్చు. ఒక చక్కటి క్లోజింగ్ ఇలస్ట్రేషన్ తోటి మనం దీన్ని ముగించవచ్చు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను తయారు చేసుకున్నటువంటి ప్రశ్నలన్నింటినీ ఖచ్చితంగా పేపర్ మీద రాయాల్సిందే. కొన్నిసార్లు మనం సీనియర్స్ అయిపోయిన తర్వాత నా ప్రశ్నలన్నీ నా మైండ్ లో ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళి అడుగుతానని అనుకుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ మిస్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో నేను ఈ ప్రశ్న అడగలేదే అని చాలాసార్లు నేను కూడా బాధపడ్డ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి ప్రశ్నని కూడా చక్కగా అదే ఆర్డర్లో పేపర్ మీద రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ప్రతి ప్రశ్నకి సమయం కేటాయిస్తే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, ఈ ప్రశ్న అడుగుతాను, ఈ ప్రశ్నకి బహుశా అందరూ సమాధానం చెప్తారు, 2 నిమిషాల సమయం సరిపోతుంది. ఇది చాలా డిస్కస్ చేస్తారు, దీనికి 4 నిమిషాల సమయం అవసరం అవుతుంది. ఈ విధంగా మనం సమయం కేటాయించుకొని రాసుకుంటే అప్పుడు నా ప్రశ్నలు సరిపోతాయా సరిపోదా, నా జీపీఎస్ లేట్ అవుతుందా, సమయానికి ముగిస్తానన్న విషయం తెలిసిపోతుంది. అప్పుడు ఉపోద్ఘాతానికి ముగింపుకి నేను ఎంత సమయం తీసుకోబోతున్నాను, ఇదంతా కలుసుకొని బహుశా నేను ప్రశ్నల్ని రీఅడ్జస్ట్ చేసుకోవాల్సి రావచ్చు. కొన్ని ప్రశ్నల్ని ఆప్షనల్ గా మార్క్ చేసుకోవచ్చు. నేను బైబిల్ స్టడీ ముందుకు వెళ్లే కొద్దీ సమయం ఒకవేళ సరిపోకపోతే ఈ ప్రశ్న నేను అడగకపోయినా పర్వాలేదు అని ఆప్షనల్ అని ఒక క్వశ్చన్ పక్కన రాసుకోవచ్చు. కొన్ని ప్రశ్నలు ఆప్షనల్ గా ఉంచుకోవచ్చు. లేదా సమయం సరిపోతుంది అని అంటే వాటిని కూడా అడగచ్చు. సో ఈ విధంగా మనం చక్కగా మన ప్రశ్నల్ని ఆర్గనైజ్ చేసుకొని మన బైబిల్ స్టడీస్ నడిపిస్తే దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. మన బైబిల్ స్టడీలు మనకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి, యుఎస్ఐకి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటాయని భావిస్తా ఉన్నాను. ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.